37వ కీర్తన 1 నుంచి 20 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. పేజ్ నెంబర్ 470. 1 నుంచి 20 వరకు. దావీదు కీర్తన. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకున్నావు, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకున్నావు. ఎండిపోవద్దు, పచ్చని కూర వలనే వాడిపోవద్దు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. తన మార్గము నా వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము, దురాలోచన నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దరిద్రులను పడద్రోయుటకై, చంపుటకై భక్తిహీనులు కత్తి చూసి ఉన్నారు, ఇల్లు ఎక్కు పెట్టి ఉన్నారు. వారు కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను భక్తిహీనుల బాహువులు విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. అది కనబడకపోవనట్టు కనబడకపోవదు.